నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటుగా ప్రసాద్ కూడా ఉన్నారు. నమస్తే. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల గురించి, ప్రస్తుతం పరిస్థితి గురించి, అక్కడ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రచారం గురించి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దాని గురించి దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రాజధాని నగరం కాబట్టి ఆ ఊపు, ఉత్సాహం, అటెన్షన్ సహజంగానే ఉంటాయి. ఆ నేపథ్యంలోనే గతంలో కూడా ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి ఒక ఎనాలిసిస్ని ఆదాన్ మీకు అందించింది. ఇప్పుడు తాజాగా కొంత సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈసారి ఢిల్లీ పీఠం ఎవరిది, ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా లేదంటే మళ్ళీ పాత వాళ్ళకే పట్టం కట్టబడదాం అనుకుంటున్నారా అనేటువంటి అంశాలని సర్వే రిపోర్ట్ల ఆధారంగా, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా, విశ్లేషకుల అభిప్రాయాల ఆధారంగా మేము అందించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం. మీరు కానీ గమనించినట్లయితే ఇదే ఢిల్లీలో గత 3 పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ గారే పరిపాలన చేస్తూ ఉన్నారు. సాధారణంగానే ఏ రాష్ట్రంలో అయినా ఒకసారి అధికారం చేపడితే తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. మరి అటువంటిది 3 పర్యాయాలు చేసిన తర్వాత ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తారుమారు కాబోతున్నాయా లేదు అలాగే ఉంటున్నాయా ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాము. మనకి చాణక్య స్ట్రాటజీ వంటి సంస్థలు కానివ్వండి, లేదంటే మిగిలిన విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం ఒక అనాలిసిస్, అదేవిధంగా సర్వే రిపోర్ట్ లాస్ట్లో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మోడీ వర్సెస్ కేజ్రీవాల్. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, మరొకటని కాదు, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అన్నట్టుగా అయితే పరిస్థితి ఉంది. అయితే ఆయన లేదంటే ఈయన అన్నట్టుగా వాళ్ళిద్దరిని చూసి ఓట్లేయటం తప్ప ప్రజలు మిగతా అంశాలను దాదాపుగా పట్టించుకోవడం మానేశారనే విధంగా అయితే అక్కడ ప్రస్తుతం ఫోకస్ జరుగుతుంది. పార్టీలు కాదు, నాయకుల మధ్య పోటీ. ఎస్. సో జై శ్రీరామ్ వర్సెస్ జై హనుమాన్. జై శ్రీరామ్ అని చెప్పేసి బీజేపీ అంటది, మోడీ అంటారు, తెలిసిందే. జై హనుమాన్ అని చెప్పేసి కేజ్రీవాల్ కొత్తగా ఎత్తుకున్నారు, కొత్త నినాదం. వాళ్ళు జై శ్రీరామ్ అనగానే వీళ్ళు వెంటనే జై హనుమాన్ అని చెప్పేసి వీళ్ళు మొదలెడుతున్నారు. సో ఇదే హిందుత్వ పోలరైజేషన్. ఇక్కడ ఏంటి, ప్రధానంగా మన భారతదేశంలోనే హిందుస్థాన్ అంటే మన హిందువుల సోదరుల ఓట్లే చాలా కీలకమైనవి. సో ఇక అంతా కూడా ఎలా ఉందో మీరు గమనించారా, మతంతోనే ఏదైతే ఈ యొక్క సెంటిమెంట్లు అవి ఇవి ఎమోషన్స్ ఉంటాయి చూసారా, వాటితో తప్ప నా పరిపాలనా తీరు చూశాను ఈయన కానీ, అలాగే కేంద్రంలో మా పరిపాలనా తీరు చూశాను వీళ్ళు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ జై శ్రీరామ్ అంటే ఇప్పుడు దైవం భక్తి, జై హనుమాన్ అంటే ఇప్పుడు ఇద్దరు తేడా ఏముంటుంది, రాముడు శిష్యుడే హనుమంతుడు. మరి ఇక్కడేమో వాళ్ళిద్దరి మధ్య వివాదాలు, ఇక్కడ రాజకీయాలు పోయి దైవం మధ్య వివాదాల్లాగా ఉన్న పరిస్థితి. అంటే హిందుత్వ పోలరైజేషన్ కోసం 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కీలకమైనటువంటి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్న విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటుగా బీజేపీకి ప్రధానంగా ఆర్ఎస్ఎస్ చాలా ప్లస్ అయిందని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెబుతున్నా, విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. సో వాస్తవంగా ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి చాలా బలం. ఆ విధంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ లేదు. వేరే ఫోర్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఆర్ఎస్ఎస్ అనేవాళ్ళు బీజేపీకి ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మరి ఈ తరుణంలో ఈ వేరియేషన్ ఏదైనా ఉంటే వీరిద్దరి మధ్య ఈ ఆర్ఎస్ఎస్ వల్లే రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇక మనం మరికొన్ని అంశాలు చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్ట్రీట్ మీటింగ్స్ ఎక్కువ పెడుతున్నారు, అవి సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికల్లా ఎక్కువగా వాళ్ళు సోషల్ మీడియాలో వినూత్న క్యాంపింగ్, ఏఐ టెక్నాలజీ, డిజిటల్ క్యాంపింగ్ ఇవన్నీ చేస్తున్నారు. కానివ్వండి, ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా, అంటే బీజేపీ ప్రయత్నం చేస్తుంటుంది, ఆర్ఎస్ఎస్ దానికి సపరేట్గా ఎక్స్ట్రాగా వాళ్ళు స్ట్రీట్ మీటింగ్స్ పెట్టేసి మేనిఫెస్టో ఇది అని చెప్పేస్తూ వాళ్ళని, ఇది అసలు వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీ. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ సమావేశాలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటి, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీసే కాబట్టి ఎక్కడికక్కడ ఆ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంటారు వాళ్ళకి. సో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఆ నామినేటెడ్ పదవులు అవి ఉంటాయి. ఆ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో అదే ఇక్కడ వాళ్ళ సక్సెస్ కావడానికైతే ప్రధానమైన కారణంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చేయలేకపోతుంది. వీళ్ళతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ రేట్ అనేది డిజిటల్ క్యాంపెయినింగ్, వీళ్ళు టెక్నాలజీని వాడుకుంటున్నారు, వీళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. సో దీని వలన ఏమవుతుంది, ఇక్కడ చూడండి అర్బన్ యాప్కి మైనస్ అవుతుందట. సో యాప్ ఏం చేస్తుంది, ఇప్పుడు మామూలుగా డిజిటల్ మీడియాలో చేసుకుంటూ ఉంటారు కానీ సో మీటింగ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవడమో లేకపోతే ఇంకేమైనా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కొంతవరకు వాళ్ళు వెనకడుగులో ఉన్నారు అని చెప్పేసి అయితే మనకు అందుతున్న ఈ యొక్క సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో సహజంగా అర్బన్లో యాప్కి ప్లస్ ఉండాలి. గత 2 సార్లు 3 సార్లు గెలిచినా కానీ అర్బన్ ఓటర్స్, నగర జనాభానే ఎక్కువగా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అర్బన్లోనే మైనస్ అయిపోయి అక్కడ కూడా బీజేపీ పాగా వేస్తుందంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కొంత రూరల్లో, ఆ అర్బన్లో కొంత మైనస్ అయినా
మైనస్ ఎక్కువగా ఉంది. రూరల్లో కూడా కొన్ని బెల్టుల్లో మాత్రమే ఆప్కి ఆశలు ఉన్నాయి తప్ప మరి వాస్తవ పరిస్థితి అయితే అక్కడ అర్బన్ పూర్తిగా మైనస్, రూరల్లో అక్కడక్కడ కొన్ని ఆశలు చిగురిస్తున్నాయి తప్ప ఆప్కి పెద్దగా గ్రౌండ్లో పాజిటివ్ వైబ్స్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఈ పాజిటివ్ వైపు కోల్పోవడానికి కూడా ఒక కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి తగ్గట్టుగా ఆయన ఏమో జైలు జీవితం అనిపించి రావడం, ఇక్కడ సింపతి పాలిటిక్స్ అనే నడవ అర్బన్ ఏరియాల్లో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లాగా ఒకసారి జైలుకి వెళ్ళి చేస్తే సింపతి వచ్చేస్తుంది, ఇంకేముంది అని చెప్పి ముఖ్యమంత్రి అక్కడ ఉండదు. ముఖ్యమంత్రి అవడానికి రాచబాట అనే పరిస్థితి లేదు. ఎంత తప్పు చేస్తేనే ఆయన జైలుకి వెళ్ళాడా అనే భావనలోనే ఉంటారు అక్కడ. అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి. రైట్. ఇంకా మిగతా విషయాలు చూసినట్టయితే మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఈ ఢిల్లీ రాష్ట్రంలో ఉన్నాయి. అందుట్లో 45 చోట్ల అసలు బీజేపీకి తిరిగేలేదట. తిరగలేదు మీన్స్ 45 చోట్ల క్యాండిడేట్ పరంగా, ఆర్థికంగా, వనరుల పరంగా, ఇక మిగతా అన్ని పరంగా అన్ని విధాలుగా 45 చోట్ల అయితే అసలు తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు అనేటటువంటి పరిస్థితి అయితే బీజేపీకి అక్కడ ఉందట. అక్కడ ప్రభుత్వానికి కావాల్సిన నెంబర్ ఎంత? కేవలం 36. ఇక్కడ ఆల్రెడీ 45 స్థానాల్లో బీజేపీకి తిరుగు లేకుండా ఉంది అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ చూస్తే 50 చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత అవుతుందట. సో కాంగ్రెస్ ఏదో నామమాత్రపు పోటీ మాత్రమే ఇక్కడ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. సో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 7 ఎంపీ స్థానాలు గెలుపుతోనే అప్పటి నుంచే ఊపు వచ్చింది, పూర్తిగా అప్పటి నుంచే పట్టు సాధించడం మొదలుపెట్టింది. ఇక నెక్స్ట్ బీజేపీ అనేటటువంటి పరిస్థితి, అసలు ఆ భావన, ఆ ఫీలింగ్, ఆ వేవ్ అనేది అక్కడి నుంచే కనిపిస్తోంది అనేదైతే, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం చూస్తున్నారు ఎక్కువగా. ఇక్కడ చూస్తే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా బీజేపీ వైపే ఎందుకని ఇది ఆలోచించాలి. సో ఇప్పుడు మన ఎవరెవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి వైపు వెళ్ళే అవకాశమే లేదు. 1, 2 ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. సో ఆ విధంగా ఇప్పుడు మొన్న ఏదైతే బడ్జెట్లో కొంత మనకి వెసులుబాటు ఇస్తా ఆర్థికంగా కాబట్టి ఈ తరుణంలో కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఓకే బీజేపీ ప్రెసిడెంట్ మనతో బాగానే ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో కొంత ఫేవర్గా తెలుగు వాళ్ళ మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్ల మద్దతుతోనే అక్కడ కేంద్ర సర్కార్ నిలబడింది కాబట్టి కొంత ఆ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ అయితే అంత పూర్తిగా నామమాత్రంగా అయిపోయింది. నామమాత్రంగా అయిపోవడమే కాదు, కాంగ్రెస్ ఓటు బ్యాంకులో 50-50 అయిపోయినటువంటి పరిస్థితి ఆప్కి బీజేపీకి. అయితే బీజేపీకి కాస్త ప్రసరంత ఎక్కువగానే, ఒక 30 వంతు ఇటుబడితే 1/4 వంతు మాత్రం అటుబడుతుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ దాదాపు 3 సార్లు కేజ్రీవాల్ని చూశారు కాబట్టి ఆ యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా బీజేపీ పుంజుకోవడం అనేది కొంత బీజేపీకి కాంగ్రెస్ ఓటు బ్యాంక్, కొంత ఆప్కి అయితే అంటే బీజేపీకి వేయకూడదు అనుకున్న వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితులు కాంగ్రెస్ అలాగూ రాదు కాబట్టి ఆప్కి వేసేస్తాం అన్నట్టుగా అయితే పరిస్థితి కనిపిస్తుంది. సో కేజ్రీవాల్ ఖాతాలో అయితే 8 సీట్లు ఉన్నాయట. 8 సీట్లు కళ్ళు మూసుకున్నా సరే కేజ్రీవాల్ ఖాతాలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ 8 నియోజకవర్గాలు ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. అవి డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే. అందు గురించే కేజ్రీవాల్ గారికి ఇక్కడ 8 సీట్లు అనేది మీరు టోటల్గా 8 అనుకోమాకండి. ఆయనకి స్టార్టింగ్ మినిమం తక్కువ వేసుకున్నా 8 సాలిడ్గా ఆయనకి స్టార్ట్ అయ్యే నెంబర్ అనుకోండి. ఎస్. ఇక ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక ఇవన్నీ ఈ పాయింట్లు మనం చర్చించుకున్నవే. అయితే ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఒక్కసారి సర్వే రిపోర్ట్ ఏం చెప్తోంది అనేది ఒక్కసారి మనం ఈ పాయింట్లు జై శ్రీరామ్, జై హనుమాన్, హిందుత్వ పోలరైజేషన్, ఆర్ఎస్ఎస్ ప్లస్ అవటం, కాంగ్రెస్ నామమాత్రం, ఇవన్నీ మనం చూసాం. సో ఫైనల్గా ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, బీజేపీకి 42 నుంచి 45, ఆప్కి 22 నుంచి 25. సో ఇది మనకి కొంతమంది ఇచ్చిన సర్వేస్ కావచ్చు, కొంతమంది చేసిన ఎనాలిసిస్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత వాళ్ళు చెప్పిన నెంబరు ఇంచుమించుగా ఈ విధంగా అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. సో చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్తున్న నంబర్ ఏంటంటే బీజేపీకి 42 నుంచి 45, ఆప్కి 22 నుంచి 25 వరకు సీట్లు దక్కేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఇక నామమాత్రమే ఎన్ని సీట్లు వస్తాయనేది మనం అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అంటే ఈ 2 పార్టీల మధ్య కనీసం 15 సీట్ల డిఫరెన్స్ అయితే ఉంటుందట. అలాగే పైనీర్ పోల్ సర్వేస్ వాళ్ళు కూడా మనకు చెప్పింది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఓడిపోవడం ఖాయం, గెలిచే స్కోపే లేదు అని చెప్పేసి వాళ్ళ సర్వేని ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ తరుణంలో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాసరావు గారితో ఒకసారి మాట్లాడి ఫోన్లో ఆయన విశ్లేషణ కూడా ఎలా ఉంది అనేది చూద్దాం. సో గతంలో కూడా మనం
వివిధ రకాలైనటువంటి సర్వేలు, ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వివిధ రకాలైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు, దాంతోపాటుగా విశ్లేషకుల అభిప్రాయాలు, దాంతోపాటుగా చలసాని శ్రీనివాస్ వంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నాం. సో చాలా వరకు సేమ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సరే, నంబర్ల దగ్గర కాస్త అటు ఇటుగా ఉన్న సేమ్ రిజల్ట్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి చూసాం కదా. ఒకసారి మనం చలసాని శ్రీనివాస్తో కూడా మాట్లాడి ఆయన ఏమంటారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. అవునండి. మీకున్న సమాచారం ప్రకారంగా, మీ విశ్లేషణ ప్రకారంగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటున్నారు? తాజా సమాచారం ఇప్పుడే మిత్రులతో మాట్లాడానండి. ఓకే సార్. మనకు తెలిసిన వాళ్ళు, తెలుగు సంఘాల వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫైనల్ అని కాదు కానీ వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం, అది కూడా కాకుండా సోని సర్వేల ప్రకారం చూసుకున్నా సార్ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఎక్కువగా నష్టపోయేటట్టుందండి. మొదట్లో వాళ్ళకి 20-30 స్థానాలు వచ్చినా సరే తర్వాత మీరు చూసారు 67, 62 ఆ విధంగా వెళ్ళటం జరిగింది. అవును. అంటే యమునా నది దాటిన ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉందండి. 22 సీట్ల వరకు. ఓకే. తర్వాత న్యూఢిల్లీ బేస్ ఏరియాలో ఏదైతే ఉందో మొన్నటి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఎక్కువ మెజార్టీతో అనుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళ తిరిగి ఫిబ్రవరి 1 బడ్జెట్ తర్వాత మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది వీళ్ళు సర్వేల్లో కూడా ఓపెన్ మేకర్స్. ఎందుకంటేనండి ఢిల్లీలో ఉన్న వాళ్ళు 67% వేతనం జీవులు, అంటే శాలరీడ్ ఎంప్లాయీస్. రైట్. వాళ్ళ జీతాలు కూడా బికాస్ ఆఫ్ బేసిక్ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లాస్ 1 సిటీ కాబట్టి వాళ్ళకి ఈ నేపథ్యంలో దాదాపుగా 10 లక్షలు, 9 లక్షలు, 11 లక్షలు వచ్చే సిచ్యువేషన్ వాళ్ళందరికీ కూడా లాభం జరుగుతుందండి ఎక్కువ మందికి. అందువల్ల అది కొంచెం తగ్గింది. బట్ అంతిమంగా ఇవాళ నిన్న చూసిన దాని ప్రకారం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతో కొంత మెజార్టీతో 37 సీట్లు, 38 సీట్లు, 39 అంటే 35 బెంచ్ మార్క్ అండి. 70 సీట్లకి. అందుకని 38, 39, 40 వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. వేసినా ఆ పార్టీని బతకనివ్వకపోవచ్చండి. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి చేతుల్లో ఉన్న మాయాజాలానికి అది కష్టం అవచ్చు. బట్ డిస్పైట్ దట్ ఇవాళ వ్యాపారతిని మెజార్టీతో వాళ్ళు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కనుక ఇంపాక్ట్ కనుక ఉంటే దట్ మే చేంజ్ అండి. సార్, మన తెలుగు ఎంతవరకు ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఉచిత హామీలు మనందరం ఆలోచించాల్సిన వై ఇట్ ఈస్ కనెక్టెడ్ టు, మీరు ఆదాని ఇక్కడ తెలుగులో కూడా చర్చ పెట్టిన దానికి కారణం ఢిల్లీ మీద ఆసక్తిని కాదు. అక్కడ విపరీతమైన ప్రతి పండగ ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ, తర్వాత ఉచితమైన 6 న్యూట్రిషన్ కిట్స్ ఫ్రీ గర్భిణీ మహిళలకి, మంచి పథకమే. తర్వాత మళ్ళీ 21,000 ఫ్రీ, దీంతో పాటు 10 లక్షల రూపాయలు మిగతా వాళ్ళకి ఎన్ని పెట్టుకుంటూ వెళ్ళారండి ఉత్తర భారతీయ జనతా పార్టీ. మీరు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అంతకు మ్యాచ్ చేయలేకపోయినా కొంతవరకు మ్యాచ్ చేయడానికి పోయి, అంటే ఢిల్లీలో కూడా ఈ ఫ్రీ బీస్ అనేది వరదల్లా పారుతున్నాయి సచే సిటీలో. ఇక విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం తప్పనిసరి పరిస్థితి అయి ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత చాలా ఘోరంగా మాట్లాడారు, అమానవీయంగా మాట్లాడారని నేను చెప్పను కానీ ఘోరంగా మాట్లాడారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారుతో ఈయన కలిసి పనిచేశారు. కేజ్రీవాల్ గారికి సీటు ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా భీకరంగా ప్రచారం చేశారు. ఆయన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, ఇక్కడ ఎంపీలను అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళి కూర్చుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరినీ విడిపించడానికి ప్రయత్నించి వాళ్ళతో పాటు సంఘీయంగా నిలబడ్డారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలతో పాటు అనుకూలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష పెడతాను వచ్చి నా పక్కనే కూర్చున్నారు. అన్ని వ్యతిరేకించి ఆయన ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడపని వెళ్ళి చాలా భ్రష్టు పట్టించాడు. వాడి ప్యాలెస్ లో అసలు ఇలా ఆయన ఇలా మాట్లాడుతూనే చాలా విచిత్రంగా ఉందండి. అన్యాయం కూడా. రాజకీయాల విశ్వసనీయత అనేది పోగొట్టుకోవడానికి, ఒక మోడీ గారిని పొగొట్టడానికి ఇంత వెళ్ళి ప్రచారం చేయడం తప్పలేదు. బిలో ద బెల్ట్ విమర్శలు చేయడం అనేది వారి విజ్ఞతకే స్టైల్. సౌత్ ఇండియాలో సచ్ స్టాల్ వాట్ లీడర్. బట్ ఎనీవే తెలుగు ప్రజలు దాదాపు 8 లక్షల నుంచి పైన ఉంటారని అంచనా అండి. అవును సార్. అందువల్ల రామకృష్ణాపురం అలా కొన్ని చోట్ల ఎక్కువ ప్రాంతాలు ఉంటున్నాను. నేను మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఢిల్లీ తెలుగు సంఘం కూడా అక్కడ చాలా పవర్ఫుల్ అండి. ఎన్నికలు కూడా పోటాపోటీకి జరుగుతూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత, అంటే మలయాళీలు కూడా చాలా మంది ఉన్నారండి, తమిళీలు ఉన్నారు. దాదాపు 30 లక్షల మంది సౌత్ ఇండియన్స్ ఉంటారని అంచనా. 25 లక్షల మంది ఖచ్చితంగా కన్నడిగాలు, అలాగా అంటే మహారాష్ట్ర దక్షిణ భాగానికి కూడా వాళ్ళు ద్రావిడలే కాబట్టి ఇలా ఉంటారని అంచనా. వాళ్ళ ఇంపాక్ట్ కంటే కూడా వాళ్ళ సిక్కులతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బయటలోకి రావడం, ఇద్దరు కలిసి కేజ్రీవాల్ గారిని టార్గెట్ చేయడం. అందువల్ల ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 2014 తర్వాత 14లో వాళ్ళకి సీట్లు వచ్చినాయండి. దాని తర్వాత మళ్ళీ 2 ఎన్నికల్లో 0 వచ్చినాయి.
ఇవాళ థర్డ్ సారి హ్యాట్రిక్ జీరో కొడుతుందా, హ్యాట్రిక్ అంటే జనరల్ గా విజయం అనుకుంటాం. అవునవును సార్. థర్డ్ సారి 0 కొడుతుందా లేదా అనేది ఒక పందాలు వేసుకుంటున్నారండి అక్కడ. ఇది డిజాస్టర్ మీద కూడా పందాలు జరుగుతున్నాయి సార్. అంటే సీదా అంటే అలాంటి వాళ్ళు వేసుకోకూడదు కానీ సట్టా మార్కెట్ బీజే అక్కడ అంతా మార్వాడి గుజరాత్ వ్యాపారులు ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారండి, అందరూ కాకపోయినా. సరే ఏదేమైనా వాళ్ళ ట్రిపుల్ దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి హ్యాట్రిక్ అంటండి జీరోలో. విచిత్రం, షీలా దీక్షిత్ గారు అన్అపోస్ట్ అసలు ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు అన్అపోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. చాలా మంచి పాలకురాలే, మంచి, నేను తప్పట్లేదు, కొన్ని లోపాలన్నా సరే. కానీ వాళ్ళ ఇంకోటి కూడా చెప్తానండి, ఆ ఢిల్లీ ఎన్నికలకి ప్రాధాన్యత ఎందుకు తగ్గిందంటే అదొక ఒక పప్పెట్ గవర్నమెంట్ గా చేసేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో అందరూ తెలుసుకోవాల్సింది దయచేసి, హోమ్ మినిస్ట్రీ ఆ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండదు, కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు అధీనంలో ఉండదు. ఐ మీన్ వాళ్ళు అమిత్ షా గారు కావచ్చు, రేపు పొద్దున కూడా కావచ్చు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అంటే మున్సిపల్ శాఖ, ఇప్పుడు పంచాయతీ, ఈ అన్ని శాఖల విభాగాలు కూడా కంప్లీట్ గా కేంద్రం చేతిలో ఉంటాయి. ఇవాళ ఆఖరికి దాంట్లో ఉన్న ఏసీబీ శాఖను కూడా వాళ్ళు అమెండ్మెంట్ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వీపింగ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసి ఇచ్చింది. అందువల్ల వాళ్ళు ఉన్న లిమిట్ లో చేసుకున్నాను చూడొచ్చు. బట్ అద్భుతమైన పనులు చేశాడు. 567 కోట్లు అయ్యే ఫ్లైఓవర్ కేజ్రీవాల్ గారు వచ్చిన తర్వాత 150 కోట్లు తక్కువకి ఇతర షార్ట్ టైమ్ లో చేయించి అనేక ఉన్నాయి. ఒక స్కూల్స్ అయితేనండి ప్రపంచాన్ని ఆకర్షించినాయి. ఇప్పుడు ఆయన తప్పు చేశారు, అరెస్ట్ అయ్యారు, నేనే నిర్ణయం చేయలేదని చెప్పను, చేశారని చెప్పను, న్యాయస్థానం నిర్ణయిస్తాయి. కానీ దే డిడ్ ఏ గ్రేట్ వర్క్ యాజ్ ఫర్ ది మొహల్లా క్లినిక్స్ ఆర్ కన్సర్న్. అంటే అదే దాన్ని మనం ఫ్యామిలీ డాక్టర్ ఊళ్ళలో, అంటే మొహల్లా అంటే మీకు తెలిసి ఉంటుంది, మన ఒక వాడలో ఒక పేటలో, అంటే ఇప్పుడు విజయవాడ లబ్బిపేట లేదా హైదరాబాద్ లో కవాడిగూడ జంక్షన్ లో ఒక క్లినిక్, గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ వచ్చి అక్కడ వాళ్ళ కాలనీకి వచ్చి చూస్తారు. కాలనీ క్లినిక్స్ అనుకోండి, మొహల్లా క్లినిక్స్. అది అద్భుతంగా చేసిన మాట వాస్తవం. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ ఫ్రీబీస్ ఇచ్చారని. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఐఎమ్ థింకింగ్ యాజ్ ఆన్ డేట్ ఆల్సో, తాజా సమాచారం ప్రకారం కూడా కేజ్రీవాల్ గారికి 48-40 సీట్ల నుంచి దాదాపు 35 అంటే బోర్డర్ లైన్ అండి. ఏమన్నా 35-38 మాక్సిమం ఇస్తున్నారు. ఈ నిన్న మోడీ గారు మొత్తం ప్రపంచానంతా దింపేశారు, అక్కడికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరారు, కానీ అందరూ చేరారు. ఇవన్నీ పనిచేసి ఆఖరికి ఇది అద్భుతమైన తాయిలాలు, వీళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇవ్వలేరు కానీ అక్కడ ఇస్తారంటండి. అద్భుతమైన తాయిలాలు. అలాగే మతం నుంచి మత నాయకులందరూ వచ్చారు, కుంభమేళానికి కూడా బ్యాచ్ అంతా దిగిందండి. అలాగే అన్ని విధాలుగా కూడా ఈ షాప్స్ అన్నిటికి మించి ఫ్రీబీస్ ఏది కావాలంటే అది, ఇవన్నీ కన్నా వర్కౌట్ చేస్తే బీజేపీ మే కమ్ బ్యాక్ టు ద పవర్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు. రైట్, అది రాజకీయ విశ్లేషకుల లేదా దాని దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి పరిశీలకుల అభిప్రాయం అయితే అది. సో ఎంత తగ్గినా పెరిగినా ఏం జరిగినా ఏమైనా సరే కేజ్రీవాల్ ఆ బార్డర్ లైన్ దగ్గరికి వస్తాడనేటువంటి కొన్ని ఊహాగానాలు ఒక పక్క ఉన్నాయి. కానీ సర్వే రిపోర్ట్లు మాత్రం మనకు కొంత భిన్నమైనటువంటి పరిస్థితిని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది అనేది వేచి చూడాల్సిన 8వ తారీఖు వరకు మనం వేచి చూడాలి. రేపు 5వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇక పర్సంటేజ్ అనేది కూడా కొంచెం ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది అర్బన్ వాళ్ళే ఉంటారు ఓటర్స్, ప్రధానంగా ఢిల్లీ లాంటి సిటీలో. ఇక ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఉవ్వెత్తున ఒక ఎగసిపట్టిన కెరటంలాగా వెళ్ళి క్యూలో నిలబడి మరి ఓట్లు వేశారు, అదే విధానంలో ఈసారి ఢిల్లీలో జరుగుతుందా లేదా అనేది తెలియాలి అంటే రేపు 5వ తారీఖు వరకు ఖచ్చితంగా. ఆలోగా మనం ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చూస్తాం. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత వాటి మీద కూడా ఒక మంచి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైనల్ రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూద్దాం. ఇది తాజా సర్వే అప్డేట్స్ అన్నమాట. థ్యాంక్ యూ.